సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము, ఏ దినం అది? ఆ దినం అంటే ప్రభు యొక్క తిరిగి వచ్చేటువంటి రెండవ రాకడ దినము. ఓకేనా? రెండవ రాకడ దినము మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఇంగ్లీష్లో కూడా నేను చదివి మళ్ళా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్ రెస్పాన్స్ టు ఆల్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్, లెట్ అస్ అవుట్ డూ ఈచ్ అదర్ ఇన్ బీయింగ్ హెల్ప్ఫుల్ అండ్ కైండ్ టు ఈచ్ అదర్ అండ్ ఇన్ డూయింగ్ గుడ్. 25వ వచనం చాలా బాగుంది ఇంగ్లీష్లో. లెట్ అస్ నాట్ నెగ్లెక్ట్ అవర్ చర్చ్ మీటింగ్స్ యాజ్ సమ్ పీపుల్ డూ, బట్ ఎంకరేజ్ అండ్ వార్న్ ఈచ్ అదర్, ఎస్పెషలీ నౌ ద డే ఆఫ్ హిస్ కమింగ్ బ్యాక్ అగైన్ ఈజ్ డ్రాయింగ్ నియర్. ఎందుకు ఇంగ్లీష్లో చదివానంటే నెగ్లెక్ట్ అవర్ చర్చ్ మీటింగ్స్. మనము ఏమంటారు దాన్ని, కూడుకొనుట అనేటువంటి మాటను ఇంగ్లీష్లో ఇది బాగుంది కదా. లెట్ అస్ నాట్ నెగ్లెక్ట్ అవర్ చర్చ్ మీటింగ్స్ అని చెప్తూ కిందకు వచ్చేసరికి ఏమన్నాడంటే ఎస్పెషలీ నౌ ద డే ఆఫ్ హిస్ కమింగ్ బ్యాక్ అగైన్ ఈజ్ డ్రాయింగ్ నియర్. ప్రభు మరలా తిరిగి వచ్చేటువంటి సమయం సమీపిస్తుంది కనుక మనం ఎవరూ కూడా లెట్ అస్ నాట్ నెగ్లెక్ట్ అవర్ చర్చ్ మీటింగ్స్. ఎందుకు అంటే ప్రతిసారి మనము దేవుని సన్నిధిలో కూడినప్పుడు ప్రభు యొక్క రాకడ కొరకు ప్రభు యొక్క ఆత్మ మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో మనము చర్చికి వెళ్లకుండా కూడా ఇంట్లో ఏం చేయొచ్చు? మెసేజ్ వినొచ్చు. ఒకటి కాదు, ఎన్ని వినొచ్చు? ఆదివారం ఒకసారి నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, నేను ఒకసారి ఆదివారం నేను ప్రయాణంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో నేను 3 మెసేజెస్ విన్నాను. ఎన్ని? 3 ఫుల్ మెసేజెస్ విన్నాను. మీరు ఎవరైనా ధైర్యంగా చెప్పండి ఒక్క మెసేజ్ నేను ఫుల్గా విన్నానని. అమ్మో నువ్వు చాలా మంచిదాన్ని అమ్మ. ఒక్క మెసేజ్ ఒక్కరే విన్నారు. ఒక్క మెసేజ్ ఎంతమంది మీరు విన్నారా? మీరు వింటారులేండి, ఎందుకంటే మీరు దూరంలో ఉంటారు కనుక. ఎవరూ కూడా అంత కాన్సన్ట్రేషన్ ఉండి అంత జాగ్రత్తగా ప్రభునందుల భయంతో ఒకవేళ రాకపోతే ఒక మెసేజ్ వినడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనం అది వింటుంటాం, చెవులోకి వెళ్తుంది కదా అని ఇలా తిప్పుతాం, ఇలా తిప్పగానే దాంట్లోంచి దీంట్లోకి వెళ్తాం. సో ఆన్లైన్లో మనం వినలేం అనుకుంటాం, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం అందులో అంత ప్రభు యొక్క మాట వినాలి అనేటువంటి ఆసక్తి ఉంటే తప్ప మనం వినలేం. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళలేదు కదా, దేవుని యొక్క వాక్యాన్ని నేను వినాలి అని అంత ఆసక్తితో ఒక్క మెసేజ్ అయినా వింటే మీరు చాలా మంచివాళ్ళే. దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిసారి కూడా మనం ఆయన సన్నిధిలో కనబడుతున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ మనల్ని దేనికి సిద్ధపరుస్తాడంటే ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కనుక మనము ఎందుకు గ్యాదర్ అవుతున్నాము అంటే మనం ఆయన రాకడ సమీపంగా ఉంటుంది కనుక ఆయన రాకడ కొరకు మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా సిద్ధపడి ఏం చేయాలంటే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. బట్ ఎంకరేజ్ అండ్ వార్న్ ఈచ్ అదర్. మనం గ్యాదర్ అయినప్పుడు ప్రతిసారి కూడా మనం ఒకరికొకరు ఏమవ్వాలి? ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇంకొకటి ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఏం చేయాలి? పురికొల్పాలని ఆలోచింతుము. అంటే మీ లైఫ్ ఏమవ్వాలంటే ఇతరులను ఏం చేయాలి? ప్రోత్సాహపరచాలి, పురికొల్పాలి. ఏమవ్వాలి? మళ్ళీ ఆ తలుపు దగ్గరికి ఏమవ్వాలి అంటే నేను చర్చికి వెళ్తున్నాను. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మనం రిసీవ్ మోడ్లో వస్తాం. ఏ మోడ్ పెడతాం? ఫోన్లో కొన్ని మోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తారు? ఫ్లైట్ మోడ్లో పెడతారు, స్లీపింగ్ మోడ్లో పెడతారు, లేదా డిఫరెంట్ ఏదో మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ పెడతాం. చర్చికి వచ్చేటప్పుడు చాలామందిలో ఉన్నటువంటి
ఆలోచన దృక్పథం ఏంటంటే నేను ఏమవ్వాలి, రిసీవ్ చేసుకోవాలని వస్తుంది. అది ఏ కేజీ? అది కొన్ని కేజీలు ఉంటాయి. ఏ కేజీ అది? ఎల్కేజీ కూడా అనకూడదేమో, నర్సరీ. నేను ఇంకా ఏమవ్వాలి, రిసీవ్ చేసుకునే మోడ్లో ఉంటాం. దేవుడు మీరు అడగకపోయినా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవుడు మనం అడగక మునిపే ఆయన మీ అక్కర్లన్నీ కూడా ఎరిగిన దేవుడు అని అంటారు. అర్థమవుతుంది కదా? కనుక మనం చాలాసార్లు నేను అడిగాను పొందాం అనుకుంటారు మీరు. అప్పుడు మీరు అడిగి పొందుకుంటే మీ ఎవరికి ఘనత వస్తుంది? ఇంకొక చోట ఏమో తెలుసా, మీరు అడిగిన వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా దేవుడు దయచేసేవాడు. ఇది మెచ్యూరిటీ. మనం అడిగిన దానికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా దయచేసే దేవుడు. మీరు ప్రార్థన చేస్తే పొందుకున్నారనేది ఏ కేజీ? అడగాలి బ్రదర్, అడగాలి. తలుపు ఏం చేయాలి? కొట్టాలి. దేవుడు ఏం చేస్తాడు? మీ తలుపులు కొట్టిన శబ్దం విని దేవుడు తీసేస్తాడు అనుకుంటారు మీరు. అది ఏ కేజీ? ఎల్కేజీ. మెచ్యూరిటీ అయిపోయాం అనుకోండి, దేవుడు మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికమైన వాటిని దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడు? అలాంటి కొన్ని విషయాలు మీకు అలా చెప్తాను, ఓకేనా? కనుక మనం చూపించే ప్రేమ, మనము చూపించేటువంటి ప్రేమ, ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమ, సత్కార్యము చేసేటువంటి విధానము, ఇవన్నిటినీ ఒకరికొకడు ఏం చేసుకోవాలట? మీరు చూపించే ఆ ప్రేమ, మీరు చూపించేటువంటి ఆ యొక్క ఆ ప్రోత్సాహం బట్టి మిగతా వాళ్ళు కూడా ఏమవుతారు? అదే విధముగా పురుకొల్పబడతారు. ఒక చోట కొరింథీ పత్రికలో ఏముంటుందంటే, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు అంటాడు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం అనుకుంటాను. 2వ వచనంలో కింద బాగుంటుంది చూడండి. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. హల్లెలూయా. కనుక మన ఆసక్తిని చూచి అనేకులు ఏమవ్వాలి? ప్రేరేపింపబడాలి. మనం చేసేటువంటి ప్రతి పని ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను, ఇప్పుడు నేను ఎదుగుతున్నాను అనేది ఒక పక్కన, మీరు ఎదుగుతున్నది అనేది ఒక పక్కన, మిమ్మల్ని చూచి ఇంకొకరు ఏమవ్వాలి? ఇన్స్పైర్ అవ్వాలి. నేను కూడా అలాగుండాలి, నేను కూడా అలాగుండాలి. కనుక చర్చ్ గ్యాదరింగ్స్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అలాంటి యాటిట్యూడ్స్తో వస్తే మీరు ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తారు. మీరు ఇంకొకరు ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు. మనం అనుకుంటాం కానీ మనల్ని అందరూ కూడా ఏం చేస్తారు? మీరు అందరిని అబ్జర్వ్ చేస్తారా లేదా? అలాగే మనల్ని కూడా అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. మనల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనలో ఉండేటువంటి ఆ ఆసక్తి, మనలో ఉండేటువంటి ఆ క్రమము, దేవుని పట్ల మనలో ఉండేటువంటి ఆ ప్రేమ ఇతరులను కూడా ఏం చేస్తుంది? దేవుని ప్రేమించేటట్లుగా, దేవుని ఆరాధించేటట్లుగా, దేవుని గణపరిచేటట్లుగా ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. సో మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు కూడా ప్రభు రాకడ కొరకు ఇతరులని ప్రేమిస్తారు. మీకు మీ చర్చ అయిపోయిన తర్వాత మీకు ఒక మంచి మెసేజ్ పెడతాను చూడండి. మనము ఇతరులను ఆ రీతిగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేటట్లుగా ఉండాలి. కనుకనే ప్రభు సన్నిధిలో నెవర్ నెగ్లెక్ట్ అవర్ చర్చ్ మీటింగ్స్. చర్చ్లో 4 సార్లు అవుతుంది ప్రార్థన. ఎప్పుడవుతుంది తెలుసా? మంగళవారం స్త్రీలకు కూడిక అవుతుంది, శుక్రవారం బైబిల్ స్టడీ అవుతుంది, శనివారం ఉపవాస కూడిక అవుతుంది, ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఈ 4 ఇట్లా పాల్గొనేవారు కొద్దిమందే ఉంటారు. 4 పెడితే మనం 3 చేయగలం. ఎందుకంటే ఒకటి మమ్మల్ని రానవరు, అదే కూడిక స్త్రీల కూడిక. మిగతా 3 కూడా అందరూ పాల్గొనవచ్చు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవ్రీ టైం మనం అలా గ్యాదర్ అవుతున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేక రీతిలో మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. రాకడలో ప్రభు కొరకు మనం ఎత్తబడడానికి ప్రభు మనల్ని ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. కనుక అవి ఎప్పుడు కూడా ఏం చేయొద్దు అంటున్నాడు? నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ దినం ఏమవుతుంది? సమీపిస్తుంది. దేవుడు ఆ దినము కొరకు మనల్ని ఏం చేస్తాడు? సిద్ధపరుస్తూ ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం.
మీరు ఈ రొట్టె తిని మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచుదురు. నేను ఏమన్నా, అది ఒక దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, ఇది మనం ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తములో మనం పాల్గొంటున్నప్పుడు ప్రభు యొక్క రాకడ దృష్టిలో పెట్టుకొని ప్రభు బలలో పాల్గొనాలి అంటున్నాడు. ప్రభు యొక్క రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరము, ఆయన రక్తంలో మనం ఏమవ్వాలి? పాలిభాగస్తులము అవ్వాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, ఫర్ ఎవ్రీ టైమ్ యూ ఈట్ దిస్ బ్రెడ్ అండ్ డ్రింక్ దిస్ కప్, యు ఆర్ రీటెల్లింగ్ ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్స్ డెత్, దట్ హీ హ్యాస్ డైడ్ ఫర్ యూ, డూ దిస్ అంటిల్ హీ కమ్స్ అగైన్. మనము ఇది చేస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, యు ఆర్ రీటెల్లింగ్ ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్స్ డెత్. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము మనం తీసుకుంటున్నప్పుడు మనము ప్రభు నా కొరకు చనిపోయాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కూడా ఏం చేస్తున్నాము? మన ఫెయిత్ మరలా రివైవ్ అవ్వడానికి, మన యొక్క లైఫ్ని మనము రివైవ్ చేసుకోవడానికి చాలాసార్లు రివైవల్ మీటింగ్స్ అని ఉంటాయి. ఎందుకంటే ఆ మీటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం అందరం ఏమవ్వాలి? ఉజ్జీవింపబడాలని ఆ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము మనం తీసుకుంటున్నప్పుడు మనలను మనమే ఉజ్జీవపరచుకుంటాం. మీకేం అర్థం అవ్వలేదని నాకు బాగా అర్థమైంది. ఒక నోరు కానీ, ఆమెను కానీ, హల్లెలూయా కానీ ఏం అవ్వలేదంట. ఏంటి? రివైవ్ అని ఒకటి బట్టల పౌడర్ ఒకటి ఉంటుంది. బట్టల పౌడర్, గెంజి పౌడర్. అంటే పాత బట్టలని మరలా అది పెడితే మంచిగా కొత్త బట్టల్లాగా ఆ వైట్, ఆ స్టిఫ్నెస్ అన్నీ వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మగవాళ్ళకి ఆ పనే ఉండదు. కానీ గెంజి పెట్టేయాలని తెగ పెట్టేస్తుంటారు. ఎందుకు? మరలా అది అదే షైనింగ్, అదే స్టిఫ్నెస్ రావాలని. మనం రక్షింపబడినప్పుడు ఎలాంటి ఉద్యమం ఉందో అది సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనం ఏమవుతాము? పాత బట్టలు అలాగైపోతాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో పాల్గొంటున్నప్పుడు నిన్ను నీవే ఏం చేస్తున్నావు? రివైవ్ చేసుకుంటున్నావు. ఎందుకంటే ఆయన నా కొరకు మరణించాడు. మీరు జనరల్గా తీసేసుకొని ప్రసాదంలో మింగేయడం కాదు. ఒక ఆయన భోజనం చేసేవాడు. ఎలా తెలుసా? చిన్న ముద్దు పెట్టుకో ఇలా తీసి అనేవాడు. అంత నాటకం. అది అయిపోగానే మరలా మహాభారతం. మీకు అర్థమైందా? మహాభారతం అంటే ఏమన్నా? నోట్ అంటే ఒక్కటి కూడా మరి అదే ఇష్టం. కొంతమంది కొన్ని ఆచారాలు చేస్తారు. ముద్దును ఎలాగంటే ఏటో ఆయన మట్టుకు ఆయన సాటిస్ఫాక్షన్. ప్రియ దేవుని బిడ్డలారా, అవి ఏమి రివైవ్ చేయు. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము తీసుకుంటున్నప్పుడు మనం దేవుని స్తుతిస్తూ, ప్రభు నా కొరకు నువ్వేం చేసావు? నీ ప్రాణం పెట్టావు, నీ రక్తము కార్చావు. అంతేకాదు, అదే సమయంలో మనము ఒక ఆలోచనలో రావాలి, ఆయన మరలా వస్తున్నాడు. హల్లెలూయా, ఆయన మరలా వస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీనిలో ఏమవ్వాలి? పాల్గొనాలి. కనుక ఆ ఉద్దేశాన్ని ఎప్పటి వరకు చేయమన్నాడంటే ఆ పనిని డూ దిస్ అంటిల్ హీ కమ్స్ అగైన్. అందుకే కొన్ని వెర్షన్స్ మనం చదువుతుంటే డీపర్ మీనింగ్ దొరుకుతుంది. దీనికోసం నేను చాలా వెర్షన్స్ వెతికినప్పుడు ఈ మాట నాకు బాగా నచ్చింది. కనుక డూ దిస్ అంటిల్ ఈ కమ్స్ అగైన్. కనుక ప్రియదేవుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డం అంటే, ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం పాల్గొనాలి. పాల్గొనకపోతే ప్రియదేవుని బిడ్డలారా, వీఆర్ నాట్ మనం ఉజ్జింపబడట్లేదు. ఆసక్తి ఏమవుతుంటుంది కొంతమందికి అలా 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 తగ్గిపోతుంటుంది. ప్రభు యొక్క మరణాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే మరలా మనలో మనకే ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమంతో ప్రభు రాకడ కొరకు ఏమవుతాం? సిద్ధపడతాం. ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో మనలో ఒక ఆశ పెరుగుతుంది, మనలో ఒక ఉద్యమం కలుగుతుంది. నా ప్రభు మరలా రాబోతున్నారు. చాలామందికి ప్రభు రాకడ గురించినటువంటి ఆలోచన ఉండదు. రెండవది, ప్రభు వస్తాడనేటువంటి నమ్మకం ఉండదు. మూడోది ఏంటి తెలుసా? మేము ఎత్తబడతామని నమ్మకం కూడా ఉండదు. అర్థమవుతుందా మీకు? మేము ఆ ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో కూడా నిత్యత్వములో ఉండడానికి మేము ఎత్తబడతామని నమ్మకం ఉండదు.
దేవుని బిడ్డలారా, గనుకనే ఎలా ఉంటారంటే ప్రభు వస్తాడు అనేటువంటి ఆలోచనతో మనం ఉంటే మన లైఫ్ స్టైల్ చాలా భిన్నంగా మారుతుంది. మనం ప్రభు వస్తాడు అనేటువంటి విషయము మనకు జ్ఞాపకం లేకపోతే మన లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, మన యొక్క ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ కొరకు మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. కనుక ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించి సిద్ధపడి తీసుకుంటున్నప్పుడు మీరేం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? నా కొరకు నీ ప్రాణం పెట్టావు ప్రభు, నేను ఈ లోకంలో నీ కొరకు నేను జీవిస్తాను, ఈ లోకము నాకు శాశ్వతమైనది కాదు, నీ రాజ్యము నాకు శాశ్వతమైనదని ఆలోచిస్తూ దీనిలో చేసి చూడండి. ప్రతిసారి కూడా ప్రభు మిమ్మల్ని ఎంతగానో ఉజ్జీవింపజేస్తాడు. ఆమె మూడవది 1 Thessalonians 3:12 and 13. మరియు తెస్సలోనికి రాసిన పత్రిక 3:12, 3:13. అందరూ బైబిల్ చూడాల్సిన అవసరం లేదు. మీ డిస్ప్లే ఎందుకు పెట్టానంటే మీరు తీసేలోపు ఆ వాక్యం అయిపోద్ది కనుక అక్కడ చూడండి, పర్వాలేదు. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ఇది మీరు మామూలుగా అలా చదివితే ఏం అర్థం అవదు. మీరు చదివితే అందులో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయమే అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై ఆయన వచ్చినప్పుడు మీ యొక్క హృదయాలు పరిశుద్ధమైనవిగా అనింద్యమైనవిగా ఆయన కనబడాలంటే, మరలా చెప్తున్నాను వినండి, ఆయన వచ్చినప్పుడు మన హృదయాలు ఎలా కనబడాలి? పరిశుద్ధమైనవిగా అనింద్యమైనవిగా కనబడాలంటే మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక. అంటే ప్రభు వచ్చినప్పుడు మనందరమును కూడా పరిశుద్ధులముగా కనబడాలన్నా, అంతేకాదు దేవుని ఎదుట అనింద్యమైనవిగా ఉండాలన్నా మీరేం చేయాలి? అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరైనా ప్రేమలో ఏమవ్వాలి? ఎవరి పట్ల? ఒకని ఎడల ఒకడు మనుషులు అందరి ఎడల కూడా. పౌలు అంటున్నాడు, మేము మీ పట్ల ఏమవుతున్నాము? ప్రేమలో ఏమవుతున్నాము? అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాం. మనకి ఎక్కడైనా అభివృద్ధి వర్ధిల్లు ఉందంటే అబ్బా ఎంత బాగుంటుందో మనకి. అవి ఉండే అటు ఇటు మనకు అవసరం లేదు. మనకి ఏం కావాలి? అభివృద్ధి పొంది వర్ధిల్లుదుము అనగానే ఆ ముక్క ఒకటి చాలు మనకి. ఎప్పుడు అలాగ అవుతాము? అసలు అక్కడ డబ్బు గురించి అనలేదు, అభివృద్ధి కొరకు అనలేదు. దేని గురించి చెప్తున్నాడు? ప్రభు యొక్క రాకడలో మీ హృదయాలు అనింద్యమైనవిగా పరిశుద్ధమైనవిగా కనబడాలంటే ఏం చేయాలి? ప్రేమలో ఏమవ్వాలి? మీరు 2025లో మీకున్నటువంటి ప్రేమ కన్నా 2026లో మీ ప్రేమ ఏమవ్వాలి? ప్రభు పట్ల, ఇంకెవరి పట్ల? ఒకని ఎడల ఒకరి పట్ల. మూడోది మనుషులందరి ఎడల మన ప్రేమ ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. ఏమవ్వాలి? వర్ధిల్లాలి. అభివృద్ధి అవ్వాలి, అభివృద్ధి అంటే ఒక స్థాయి, వర్ధిల్లడం అంటే విస్తరించడం అనమాట. అందుకే అభివృద్ధి అనేది మనం ఒకరి పట్ల ఒకరి సంఘంలో ఇప్పుడు అనొచ్చు. సమృద్ధి ఏమంటారు దాన్ని? వర్ధిల్లడం అంటే అందరి విషయంలో అందరిని ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ అంటే చర్చిలో ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం. అదే ఇప్పుడు మన ఇంటి దగ్గర మన ఎదురుగుండా ఉన్న వాళ్ళు, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనల్ని చూసినప్పుడు వీళ్ళు ఏమవ్వాలి? ప్రేమ కలిగిన వారు అనేటువంటి విషయం అర్థం కావాలి. అంతేకాదు ఒకరి పట్ల ఒకరు మనం అటువంటి ప్రేమను చూపిస్తేనట ప్రభు యొక్క శిష్యులమని వారికి అర్థమవుతుందంట. ప్రభు యొక్క శిష్యులమని వారికి అర్థమవుతుందంట. అది ఎక్కడుంది? యోహాను పత్రికలో ఉంది. ఇంకా అవన్నీ తీస్తే సమయం చాలదు. కనుక దేవుని బిడ్డలారా, ప్రేమలో వృద్ధి పొందాలి. ఇప్పుడు మీరు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి ఉన్నారా లేదా అని మీకు మీరే టెస్ట్ చేసుకోవచ్చు. పాలు కల్తీ అవుతున్నాయంటే 10 టెస్టులు రాశారు. ఈమె చదివాను. ఆడవాళ్ళకి తెలుసో లేదు తెలియదు కానీ ఏవేవో చెప్పాడు. ఏదో ఎందులో ఏమని అందులో ఏమని ఏవో చెప్పారులేండి, అవన్నీ నాకు గుర్తులేవు, చదివాను. టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం.
నేను ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నానా లేదా అనేది దేని బట్టి తెలుస్తుంది? ఒకప్పుడు ఎవరిని ప్రేమించలేని మనుషులు ఇప్పుడు అందరినీ ప్రేమించగలుగుతున్నారు. ఇప్పుడు మా ఎదురుగుండా వాళ్ళని, పక్కింటి వాళ్ళని ప్రేమించలేని వారు అందరిని ఏమవుతున్నారు? ప్రేమించగలుగుతారు. మీకు మీరే వీళ్ళని ప్రేమించగలుగుతున్నామా ఇంకా లేదంటే ఏమనుకోవాలి? రాకడ కొరకు నువ్వు ఇంకేమవ్వలేదు, సిద్ధపడలేదు. రాకడ కొరకు మనం ఇంకా సిద్ధపడలేదు. ప్రేమలో అభివృద్ధి పొందాలి. మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఎప్పుడు ప్రభువుని తెలుసుకున్నారు, ఆ యొక్క పరిస్థితి నుంచి ఇప్పటికీ మనం ప్రేమలో అభివృద్ధి పొందామా? ప్రియదేవుని బిడ్డలారా, మనము ప్రభువుని ప్రేమించగలిగితే మనుషుల్ని కూడా ఏం చేయగలుగుతాం? ప్రేమించగలుగుతాం. అంటే మీరు అల్టిమేట్గా మనుషుల్ని ప్రేమించలేకపోతున్నప్పుడు దేవుని కూడా ఏం చేయట్లేదు? దేవుని ప్రేమించేవాడు దేవుని వలన పుట్టిన వారిని కూడా ఏమవ్వాలి? ప్రేమించాలి. ఇవన్నీ మీకు ప్రేమ గురించి అర్థం అవ్వాలంటే యోహాను పత్రిక చదివితే చాలు. ప్రేమ అంటే ఏంటి, ఎందుకు ప్రేమించాలి? దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఏంటి? ప్రేమాస్వరూపి. సాతానుడు తన సహోదరుల మీద నేరము మోపువాడు. సాతాను గురించి ఒక మాట ఏముంది? తన సహోదరుల మీద ప్రతిదానికి కూడా వారు ఏం చేస్తారు? ఇతరులను మీద ఏమవుతారు? నేరం మోపుతారు. సో ఈ యాటిట్యూడ్ ఏంటంటే ఎవరిది? ఇది ప్రభు యొక్క స్వభావం ఏంటి? ప్రేమించే స్వభావం. ఆ ప్రేమలో ఎన్ని ఉంటాయి తెలుసా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదివితే ప్రేమలో ఉన్న లక్షణాలన్నీ ఉంటాయి. మీరు 1 కొరింథీ పత్రిక ధైర్యముగా ప్రతి వచనంకి మీరు మీ పక్కన బ్రాకెట్ వేసుకొని ఇది నేను కరెక్ట్గా ఉన్నాను, ఇది ఓకే అన్ని టిక్కులు పెట్టారనుకోండి, మీరు ఇంకా రెడీ. అందులో ఇంటిలో వచ్చాయనుకోండి అన్నీ ఏమవుతుంది? ఆ పక్కన ఇలా చూపిద్దాం చూడండి, ఒకసారి కొన్ని మాటలు చూపిస్తాను. 13వ అధ్యాయం జస్ట్ అలా చదువుదాం. డిఎల్ మూడీ గారు ఏం చెప్పారంటే, ప్రతి క్రైస్తవుడు ప్రతిదినం ఈ అధ్యాయం చదువుకుంటే ఆ యొక్క ప్రేమలో జీవించడం తెలుసుకుంటే ఇక అతనిలో ఏమి లోపం ఉండదట. జస్ట్ చదువుదాం, అన్నీ వివరించను కానీ 4వ వచనం చూడండి. ప్రేమ దీర్ఘకాలము, నేనే చదువుతాను, సమయం చాలా ఎక్కువ. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనము విచారించుకున్నది. మీరు ఒక్కొక్క వచనం దగ్గర పక్కన ఏమేస్తారు చెప్పండి? మీరు అలా వేసుకుంటున్నాండి. స్వప్రయోజనము, ప్రతి దాంట్లో నాకేంటి స్వప్రయోజనం. సెల్ఫిష్ పీపుల్, నాకేంటి లాభం అంటే వారి లాభం కోసమే ఆలోచించేవాళ్ళు. త్వరగా కోపపడదు. నాకు కోపం ఎక్కువండి, మరి నాకు ఏంటంటారు? కొంచెం కోపం ఎక్కువండి నాకు. మరి అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ప్రేమ త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అందరికీ ఏంటి కోపము? ఒక డిగ్రీలో మనం అలా చిన్న కొంచెం డిగ్రీకి వచ్చేసరికి కోపం ఏమవుద్ది? పెరిగిపోద్ది. కరెక్టే, అందరికీ కోపం ఎక్కువే. ఇప్పుడు సేమ్ అంతేనండి, తగ్గట్లేదు కానీ ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఒక ఆయన కోపం తగ్గాలంటే ఉల్లిపాయలు తినకన్నాడు. ఒక ఆయన ఏమన్నాడు? ఎందుకంటే నేను కోడి పందాలకి వెళ్ళలేదు. చిన్న ఇక్కడ మా అమ్మమ్మ తాతాలు ఇక్కడ ఉన్నప్పుడు కోళ్ళు పెంచేవారు అనమాట. కోళ్ళు పెంచినప్పుడు దానికి ఉల్లిపాయలు తినిపించేవాళ్ళు. ఆ పుంజుకి ఎవరితో పోటీలకి ఏమి వెళ్ళలేదు, చిన్న ఇక్కడ కొట్టుకుంటాయి కదా, దానికి అసమని ఉల్లిపాయలు తినిపించి, ఇంకొకటి ఎవడు అన్నాడు తొండ పెట్టాలన్నాడు. తొండ అని అంటారు దాన్ని, ఇళ్ళ పాకెళ్ళిపోద్ది. తొండ తింటే దానికి ఇంక ఫుల్ పవర్ అన్నాడు. దాన్ని తొండను చంపి తీసుకొచ్చి తినిపించేవాళ్ళు. దానికి ఏం పెరగాలని దాన్ని ఆలోచించి ఒక ఉల్లిపాయలు తింటే ఏమవుద్ది? కోపం తగ్గిపోద్ది. అందుకు కొంతమంది చూడండి, ఉప్పు కారం తింటున్నామండి మేము. ఏం తింటున్నాం మేము? మానే అయితే కోపం తగ్గాలంటే. ఇప్పుడు
సమస్య ఏంటంటే నీ కోపం ఉందా, నీకు ఎంత ఉందా కాదు. అది తగ్గాలంటే ఉప్పు కారం తిన్నావు కదా, ఉప్పు కారం మాని తగ్గించు. మీకు ఆ విశ్వాసం ఉంటే ఎలాగైనా దాన్ని ఏం చేయాలి, తగ్గించాలి. నీకు ఎక్కువ 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 అంటే ఇంకా ఎక్కువైపోతుంటుంది, అది పెరిగిపోతుంటుంది ఇంకా. మరి అక్కడ ఏమేమో అదేంటి ప్రభా, ఎంత ప్రార్థన చేశాను ప్రభా, కోపము తగ్గాలి. బైబిల్లో ఏమని తెలుసా, మ్యాన్స్ యాంగర్ డస్ నాట్ బ్రింగ్ ద రైచియస్నెస్ దట్ గాడ్ డిజైర్. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని మీకు మామూలుగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో NIV వర్షన్లో ఉంటుంది అనమాట ఇది. మ్యాన్స్ యాంగర్ డస్ నాట్ బ్రింగ్ ద రైచియస్ లైఫ్ దట్ గాడ్ డిజైర్స్. నేను చేతిలో ఏది ఉంటే అవన్నీ పగలగొట్టేవాడిని నా కోపం. టీవీలైనా ఏవైనా నేలకేసి కొట్టేవి, గుడ్లు కూడా కొట్టేసేవాడిని. గుడ్లు తీసుకొస్తున్నప్పుడు కరెక్ట్గా ఏమన్నారు, కింద కూడా కాదు గోడ కొట్టేవాడిని. అలాగే ఒకసారి అలాగే చేశాను. ప్రభు, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న పాకెట్ బైబిల్ పెట్టుకునేవాడిని. అది ఇలా తీసి ఇలా చదువుతుంటే ఆ మాట పగిలిపోయినట్టు తగిలింది. మీకు ఎవరైనా కొడితే గొప్ప ఫీల్ అయిపోతారు. దేవుడు కొట్టాడు నాకు పాటమని. ఏంటి తెలుసా, తెలుగులో చదివితే అంత నాకు అలాగ అర్థమవుపోనేమో. ఆ కోపము దేవుడు ఆశపడుతున్నటువంటి నీతి నీలోకి రాకుండా అడ్డగిస్తుంది. గొప్ప భయం వేసింది. ప్రభా, అటువంటి నేను ప్రభువును సంతోషపెట్టాలి, ప్రభువును మాత్రమే సంతోషపెట్టాలి. ప్రభు రాజ్యంలో ఉన్నప్పుడే మనం అన్నీ కరెక్ట్ చేసుకుంటాం, లేకపోతే మామూలే. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ప్రేమ ఏమవ్వదు, త్వరగా కోపడదు, అపకారము ఇవి ఎక్కేస్తే ఉంటాయండి. ఒక్కొక్కరి దగ్గర స్కాన్ తీసి పెడితే, స్కాన్ MRI చేసేస్తే ఎప్పుడు ఉంటాయి తెలుసా, అప్పుడు అన్నది ఓ మాట. ఎప్పుడు నేను ఒకసారి చెప్తూ ఒకరికన్నా నాకు ఎప్పుడు ఆలోచించాలి, చెప్తున్నప్పుడు ఆలోచిస్తుంది. అంటే మీరు 90sలోనే ఉన్నారు, 2006లోకి రాలే. ఎప్పుడున్నారు, 1995లోనే ఉన్నారు మీరు, దాట్లే. ఎందుకు అప్పుడు అక్కడ స్టక్ అయిపోయారు మీరు. ఎక్కడ స్టక్ అయిపోయారు, 1997లో పెళ్ళికి వెళ్తున్నప్పుడు ఎంత గుర్తుంటుందోనండి. పలానాటప్పుడు పలానా వివాహంలో అంత మాట అంటారు. మరి ఉప్పు కారం తిన్న కోపం రాదా, వస్తుంది, అప్పుడుకి వస్తుంది. కానీ సాయంత్రం అయ్యేసరికి తీసేసుకోవాలి. అప్పటికి ఎవరికైనా కోపం రాకుండా ఉండదు. సాయంత్రం అయ్యేసరికి ఏం చేయాలి, అప్పటికి వచ్చినా కాసేపు ఆగి ప్రభు వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ప్రార్థించడం. ప్రభు తీసే ప్రభు అని పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే అవకాశం ఇస్తామో తీసేస్తాడు. లేకపోతే పరిశుద్ధాత్మ దొంగ అవుతాడు తెలుసా, బలవంతంగా మీలోంచి ఏం తీసేస్తే. ఎందుకు, మనం కాదంటే మరి ఎవరైనా తీసేస్తే ఏమవుతుంది. నా జేబులో డబ్బులు ఉన్నాయి, నేను ఒక్కొక్కసారి బెన్నీ కానీ లిడియా కానీ డబ్బులు అడుగుతున్నప్పుడు తీయడానికి దూరం రావాలి కదా, జేబులో ఉన్నాయి తీసుకోండి అంటాను. ఇప్పుడు అడగకుండా తీసేయడానికి వాళ్ళు ఏమంటారు, నేను చెప్పకుండా వాళ్ళు తీస్తే ఏమంటారు. పరిశుద్ధాత్ముడు అందుకే మనం అడగకుండా ఏం చేయడు. అర్థమవుతుందా, ఆ మాట మనం యూజ్ చేయకూడదు, జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పాను. అందుకే ఆయన మనం అడగకుండా ఏమీ చేయడు. ఏ విషయంలో, దీవించడం విషయంలో కాదు, మన హృదయం శుద్ధి చేయడం విషయంలో, మనలను పరిపూర్ణతలోకి నడిపించడం విషయంలో, మనలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించడం విషయంలో మనం ఏం చేయాలి తెలుసా, వీ మస్ట్ కన్ఫెస్. మనం ఒప్పుకోవాలి, ప్రభా దీన్ని నాలోంచి అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు. ఇది తెలియక చాలామంది 1997, 96 అలా ఉంచుకొని, అప్పుడు మాకు అన్నం ఎట్లేదు అండి, మేము ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాము, కనీసం మాకు మంచి నేను లేదు, కనీసం మనకి ఇప్పుడు నువ్వు ఇవ్వు. వాళ్ళు ఇవ్వలేదంటే నువ్వు ఇవ్వడం మానేది కదా, ఇప్పుడు నువ్వు ఇవ్వు. వాళ్ళు మీకు భోజనం పెట్టకపోతే వాళ్ళకి బిర్యానీ పెట్టండి. వాళ్ళు ఏమవుతారు తెలుసా, వాళ్ళు వెళ్తారు ఎక్కడికి, 1997కి. మీరు ఉండిపోయారు, వాళ్ళ ముందుకు వెళ్ళిపోతున్నారు. మీకు అర్థమవుతుందా, మీరు చేసుకోవాలి కనెక్షన్. నేను అన్నీ తీసుకెళ్ళి వైర్లు పెట్టి స్విచ్ చేసేసాను అనుకో, రాంగ్ స్విచ్ చేశాను మొత్తం, ఏమవుద్ది. ఈ మెంటల్ పీపుల్కి ఏం చేస్తారు తెలుసా, కరెంటు పెడతారు ఆ మెంటల్ పోవాలని. ఓకేనా, మరీ మీరు ఇంకా తీసుకోకపోతే ఒక్కొక్కసారి ప్రభు ఏం చేస్తాడు, చిన్న కరెంట్ షాక్ ఇస్తాడు అనమాట. ఏమవుద్ది, మైండ్లోంచి అవన్నీ పోయేటట్లుగా చిన్న కరెంట్ షాక్ ఇస్తే మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది. షాక్ కావాలా, మీరే వెళ్ళి బిర్యానీ ఇచ్చి వాళ్ళు 90s అమ్మా
పలానా సమయంలో మిమ్మల్ని తప్పుగా మాట్లాడామమ్మా అని మీ దగ్గరికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అలా రావట్లేదంటే మీరే అక్కడ ఉంటున్నారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అపకార మనసులోంచి దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు ఇది మీకు పెద్దగా అర్థం కాదు, కానీ జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఏమవుతుంది తెలుసా? మీ అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. దుర్నీతి విషయమై సంతోషించక సత్యమందు సంతోషించాలి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎప్పుడుదో ఎవరి గురించో అలా జ్ఞాపకం ఉంచుకున్నారు. మీకు చేసిన తప్పే వాళ్ళు, అది అలా జ్ఞాపకం ఉంచుకున్నారు. సడన్గా వాళ్ళకి కాలు ఇరిగిపోయింది. అర్థమవుతుందా? సడన్గా వాళ్ళకి ఏమైంది? కాలు ఇరిగిపోయింది. అమ్మయ్యా, మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? అమ్మయ్యా, నా హృదయం ఏమైంది? నా ఆత్మకు శాంతి. ఎప్పుడు? మీ ఆత్మకి ఎప్పుడు శాంతి వచ్చింది? వాళ్ళకి కాలు ఇరిగిపోయినట్టు వచ్చింది. ఏ కాల్తో ఇలాగ అన్నాడో ఆ కాలు ఇరిగిపోయిందండి. అబ్బా, ఇంకా సంతోషం. ఓకే, మంచి మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. యెహోవాది చూచి అసహించుకొని అర్థమవుతుంది మీకు? మీరు అన్నారు, ప్రభా ఇంతకాలం నా ప్రార్థన ఫలించింది ప్రభా అని మీరు సంతోషంగా ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడట? వారిని చూసి అసహించుకుంటాడట. అందుకే బైబిల్ మనం చదువుతుంటే మన యాటిట్యూడ్, మన థింకింగ్ అంతా కూడా చాలా మారిపోద్ది. దేవుడు అలాగా నువ్వు చేస్తే అసహించుకుంటాడట. ఎవరిని అసహించుకుంటాడు? మాట్లాడట్లేదు చూడండి. కరెక్ట్. ఎలకో ఏదో పడిపోయింది ఏదో అంటారు కదా, అంతేనంటారు. గొంతుకులో ఏదో పడింది అంటారు కదా. వెలక్కాయ ఎలక్క కాదులేండి. వాళ్ళు పడినప్పుడు మనం సంతోషిస్తారంటే దేవుడు ఎవరి మీద అసహించుకుంటాడు? మన ఏంటి, మా గ్రూప్ ఏంటి, నా కొంతమంది ఏం చేస్తారు సార్, సర్కిల్ అంతా ఉపయోగించుకుంటారు. ప్రభువా మేమందరం, నేను పాపిని అనరు, మేమందరం పాపులం ప్రభా, మేమందరం అవిధేయులను ప్రభా, అందరినీ కలిపేస్తుంటారు కొంతమంది. ఎందుకంటే అడ్వాంటేజ్ కదా. నేను అంటే నేను ఎక్కడ తక్కువైపోతాను అని, నన్ను ఎవడేమనుకుంటాడని ఏం చేస్తారు? పర్సనల్గా చేస్తారు పాపం. కన్ఫెషన్ ఏమో అందరితో కలిపి ఒప్పుకుంటారు. ఏంటి? పర్సనల్గా చేస్తారు తప్పు, కన్ఫెషన్ ఏమవుతుంది? చాలా తెలివైన వాళ్ళు తెలుసా మనం. కాకపోతే అవి దేవుణ్ణి సంతోషపరచదు. దేవుని సంతోషపరిచే తెలివి ఉండాలి. మన శత్రువు పడిపోతే ఎన్నడూ కూడా ఏం చేయకూడదు. అందుకే శత్రువులను ప్రేమించాలి. శత్రువుల కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థించమన్నాడు. వాని మీద నుండి ఏమన్నా తన కోపము. ఇంకో విషయం చెప్పిన, ఇది దేవుడు అట్నుంచి ఇటు వచ్చేది. ఇప్పుడు ఎంతకాలం దేవుడు వారి మీద కోపంగా ఉన్నాడు, వాళ్ళు తప్పు చేశారు కనుక. నువ్వు అలా చేసావనుకో, వాళ్ళ మీద నీ మీదకి వచ్చేది కోపం. ఎవరి కోపం? అర్థమవుతుంది మీకు? బైబిల్ అలాగ అర్థం చేసుకోవాలి. కొంచెం ధ్యానిస్తే అలాగ అర్థమవుతుంది. మీరు వాళ్ళు పడిపోయారని చూసి మీరు ఆనందిస్తున్నారు. దేవుడు ఇప్పుడు నిన్ను అసహించుకొని వాళ్ళని ప్రేమిస్తాడు. కోపం ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు రివర్స్ అయిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా, ఇలాంటివి తెలియదు మీకు, అందుకని మీరు అలా కొట్టుకెళ్ళిపోతుంటారు. అటునుంచి పోయి ఇటు నుంచి వచ్చేది కోపం. అది ఎంత ప్రమాదమో చూడండి. ఇప్పుడు దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు, వాడి మీద కోపం పోద్ది. ఉందాలగా వాని మీద నుండి తన కోపము. ఇది మాత్రం మీకు అర్థమవుతే సూపర్. ఇంక మీకు తిరిగి ఉండరు. ఎప్పుడైనా శత్రువు పడిపోయినప్పుడు మీరు సంతోషించారంటే వాడి మీద తప్పకుండా నీ విషయంలో అన్యాయం చేసిన వారికి దేవుడు బోధిస్తాడు. దేవుడు వారి జీవితాల్లో కార్యం చేస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, గనుక మీరు వారు పడిపోయినప్పుడు, వారు కూలిపోవాలనేటువంటి ఆలోచనతో, వారికి నష్టం కలగని ఆలోచనతో, నష్టము కలిగినప్పుడు మీరు సంతోషిస్తే దేవుడు ఎప్పుడు వారి మీద. అందుకని చాలామంది ఏమంటారు తెలుసా, దేవుడు నిన్ను మొత్తుతాడు. ఏమీ మొత్తడు. మీరు అలా చూస్తూనే ఉంటారు. ఏంటి అలాగే ఇప్పుడు మొత్తట్లేదు వాళ్ళని. నీకు రివర్స్ అవుతుంది మ్యాటరు. ఏమవుతుంది? నువ్వు వాళ్ళ కోసం ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. వారిలో ఆ స్వభావం తీ ప్రభు అని వాళ్ళు ప్రేమించాలి. చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద దేవుడు దర్శించి వాళ్ళని ఒప్పించి నీ దగ్గరికి వచ్చి క్షమించమని అడిగేటట్టుగా చేస్తాడు. నువ్వే ఇచ్చేస్తున్నావు అనుకో, శాపమును కోపము, మెట్లు జారిపోవాలి ప్రభావాలు ఎప్పుడొకప్పుడు అలాంటివి అనుకుంటున్నావు అనుకో, నువ్వు అనుకున్నది కూడా దేవునికి తెలుసు. మనం ప్రార్థన చేయకపోయినా అప్పుడు రివర్స్ అయిపోద్ది మ్యాటర్. ఏదో రోజు నువ్వు జారిపోతావు. అదేంటి వాళ్ళు జారుతారు అనుకో, నేను జారిపోయాను అనుకుంటావు. అర్థమవుతుందా? వాళ్ళు జారిపోయాను అనుకో, నేను జారిపోయినట్టు అనుకుంటావు. కనుక ప్రేమలో ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడాలి. అది ప్రేమలో వర్ధిల్లడం అంటే. మీరు ఇది చేసి చూడండి. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు కీర్తన చదివేస్తారు. ఏ కీర్తన? చిన్న చిన్న కీర్తనలు. 119వ కీర్తనకు వచ్చేసరికి దగ్గర నెలలు అవుతారండి దాన్ని. 119 కీర్తన ఎన్ని రోజులు చదువుతారు? ఒక నెల 15 రోజులు భాగాలు చేసుకొని అక్కడ టిక్ పెట్టుకొని బుక్ మార్క్ పెట్టుకొని అలా చదువుతూనే ఉంటారు. మొన్న ఒకసారి ఒక అబ్బాయి బహుశా ఫస్ట్ స్టాండర్డ్గా ఉన్నాడు, సెకండ్ స్టాండర్డ్ తెలియదు నాకు, చిన్నోడు 119వ కీర్తన చూడకుండా చెప్పేస్తున్నాడు. పెద్దోళ్ళేమో 119వ కీర్తన 15 రోజులు చదువుతున్నారు, ఈడేమో చూడకుండా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏమవ్వాలి? 119వ కీర్తన చూడకుండా చెప్పేస్తున్నాడు. పెద్దవాళ్ళు సరే, ఇంకొక మాటలోకి వెళ్దాం. ఈ మాటలో ఉంటే చాలా ఉంటుంది మెసేజ్, కానీ పాస్ గారు కొట్టేస్తున్నారండి మమ్మల్ని అన్నట్టు చూస్తారు మీరు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఓపిక అనేది చాలా ముఖ్యం దేవుని రాకడ కొరకు. అలాగే క్రైస్తవ జీవితంలో ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఓర్పు ఉండాలి. ప్రభు రాకడ సమీపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఏంటంటే, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకును కదా. గనక క్రైస్తవ జీవితంలో మనము ఫలించాలంటే మన జీవితంలో ఏముండాలి? ఓపిక ఉండాలి. ఈ ఓపిక లేకపోతే మనం వెంటనే ఏమవుతుందో తెలుసా? సాధారణంగా మనకు అన్నీ కూడా ఏమవ్వాలి? వెంటనే అయిపోవాలి. చాలాసార్లు మేము మొన్న ఊరు వెళ్తున్నప్పుడు అన్ని ట్రైన్స్ లేటే. మనకు వెంటనే ఏమొస్తుంటుంది? ఓపిక పోద్ది. ఎవరిని తిడతాం ముందు? మొత్తం రైల్వేస్ అంతటినీ తిడతాం. ఇప్పుడు రైల్వే ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎన్ని గంటలు లేట్ అండి బాబు. ఇంకా భయంకరమైన విషయం ఏంటి తెలుసా? మొన్న మేము రాంచీ తర్వాత వెస్ట్ బెంగాల్ వెళ్తున్నప్పుడు ప్రపంచంలో అత్యధికమైన కష్టమైన ట్రైన్ ఏంటంటే బోకోరో. 5 రాష్ట్రాల నుంచి వెళ్తుంది అది. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒడిస్సా, జార్ఖండ్. కనుక మ్యాక్సిమం ట్రై చేసాము. పాపం ఎవరు మన లౌక్యాన్ని అడిగి తత్కాల్ ట్రై చేయమ్మా, సెకండ్ ఏసీ బుక్ చేసుకుని అంత దూరం కదా అని బుక్ చేయమంటే లాస్ట్కి వచ్చి చెప్పింది పాస్ గారు దీనికి సెకండ్ ఏసీ కోటా ఇక్కడ నుంచి ఉండదు అంటాను. పోనీ థర్డ్ ఏసీ చేయమ్మా అంటే థర్డ్ ఏసీ కూడా 2 ఉంటాయటండి అన్నది. ఇంకేటి గాలిపోయింది. మొత్తం మీద పాస్ గారు అబ్బాయిని ఇచ్చి స్లీపర్ చేశాడు. స్లీపర్ అంటే ఎలాగుంటుంది తెలుసా? మొత్తం కింద పడుకుంటారు, మనం నడిచి కూడా వెళ్ళడానికి ఉంటుంది. జనరల్ బోగి కన్నా దారుణంగా ఉంటుంది. వీళ్ళకి తెలుస్తుంది, సురేష్ గారికి నతనేల్ గారికి తెలుస్తుంది. నేను గతంలో అదే ట్రైన్లో గార్డు బోగిలో కిందకి పడుకొని కూడా వెళ్ళాను. అక్కడ నతనేల్ గారు సురేష్ గారు, నా ఫ్రెండ్ శ్రీనివాస్ వీళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు, రమేష్ గారు కూడా అక్కడే ఉండేవారు. అంటే మనీ సిస్టర్ గారు వాళ్ళ హస్బెండ్. వాళ్ళందరూ అక్కడ చాలా ఫ్యామిలీస్ ఉండేవారు. అక్కడ పరిచర్యకి వెళ్తుండేవాళ్ళు. ఆ సమయంలో రిజర్వేషన్ దొరకకపోతే గార్డు బోగులు వెళ్ళేవాళ్ళు. సడన్గా గార్డు బోగు అనుకుంటాను, సడన్గా ఒక బాక్స్ ఉంటుంది, అందులో పెద్ద కుక్క ఉంది. అది ఏంటంటే డాగ్ బాక్స్ ఇది అంటారు, దాన్ని డాగ్ బాక్స్ అని అంటారు. మా వాడు ఆ శ్రీనివాస్ అన్నాడు కింద పడుకుని సార్ అన్నాడు. కింద పడుకుంటే అంటే అది ఇంజిన్ పక్కన ఉంటుంది. అది బాడీ మొత్తం ఇలాగ ట్రైన్ ఎలాగొద్దు అలాగ అయిపోద్ది అన్నాడు కింద పడుకుంటే. అలాంటి ట్రైన్ అది పొరపాటును కూడా ఎవరూ సాహసం చేయలేము.
స్లీపర్లో వెళ్ళడానికి. చివరికి దానిలోనే వెళ్ళాం. వెళ్తుంటే కిందన పడుకున్నారు, మీదన పడుకున్నారు, లగేజ్లు. టీటీలు కూడా వాళ్ళని ఏమనరు, ఎందుకంటే టీటీని తోసేస్తారు అలాంటి తేడా వచ్చిందంటే. ఆ ఒడిస్సా అటు వాళ్ళు ఎంత కష్టం అంటే ప్రయాణం. మధ్యలో అప్పుడు నేను అనుకున్నాను, నాకేం లేదు, ఓపిక లేదని నేను అనుకోకూడదు, వెళ్తాను అనుకుని ఇప్పుడు ఆ కొనుక్కోవడం ఏమీ లేకుండా చక్కగా గమనిస్తానని వెళ్ళిపోయాం. ఇప్పుడు దేవుని వెళ్ళారా, కొన్ని సందర్భాల్లో మనకి చాలా ఓపిక ఉండదు, చాలా చిరాకు. ఓపిక లేనప్పుడు ఏమొచ్చేస్తుంది, చాలా తొందరగా చిరాకు వస్తుంది. మన ఫోన్ ఎవరైనా ఎత్తకపోతే, హానోక్ దగ్గర నాకు చాలా ఓపిక వచ్చేస్తుంది. ఎప్పుడు ఎత్తడు ఫోన్, ఎప్పుడు ఎత్తడు. ఇంకొక విషయం ఏంటి తెలుసా, మెసేజ్ పెట్టినా చూడ్డు. ఇప్పుడు కొంచెం సిస్టర్ వచ్చాక కొంచెం డెవలప్ అయ్యాడు. కానీ వివాహం కాకమునుపు ఈ వేళ పెడితే రేపు చూసి, ఇక్కడికి వచ్చాను ఎవరు లేరేటి అన్నాడు. ఎందుకు వెళ్ళారంటే, అదే ప్రేరణ పెట్టారు కదా అన్నాడు. అది నిన్న అంటే ఓ అయిపోయాడు. ఇప్పుడు బాగా సిస్టర్ గారు వచ్చిన తర్వాత స్త్రీలు జ్ఞానవంతులు కనుక మంచి షార్ప్ అయ్యాడు. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఆనోక్ నేను అనాలని కాదు, నా ఫ్రెండ్గా. అయితే మనకి మన ఫోన్ ఎవరైనా ఎత్తకపోతే ఎలా ఉంటుంది, ఏమవుతుంది చెప్పండి. మరి ఉగ్ర నేత్రులం అయిపోతాం, ఇలా తిరిగి సలా ఎప్పుడు ఎత్తడు. చాలా జాగ్రత్తగా ఇవన్నీ చూసినప్పుడు ఏమనుకోవాలి, నాకేం లేదు అంటే మన యొక్క ఎమోషన్స్, మన యొక్క టెంపర్మెంట్ అంతా కూడా అక్కడ తెలుస్తుంది. కనుకనే ప్రభు రాకడ కొరకు కూడా మీరేమవ్వాలి అంటే, దాని అర్థం ఏంటంటే, ప్రభు రాకడలో మనం ఎత్తబడాలంటే మనకు ఓపిక ఉండాలి. ఏం చేయాలి, చాలా ఓపిక ఉండాలి. దేవుడు ఈ ఓపికను మనకు నేర్పిస్తాడు. ఓపిక మనల్ని ఏం చేస్తుంది అంటే సంపూర్ణులు చేస్తుంది. ఏ విషయంలో లోపం లేని వారుగా ఉంచుతుంది. ఎక్కడుంది అది? మీరు డిస్ప్లే పెట్టకుండా ఎలా చెప్తామండి అన్నట్టు చూస్తున్నారు మీరు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, బహుశా 2 కానీ 3 కానీ 2 నుంచే స్టార్ట్ అయిపోద్ది అనుకుంటా. 2, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును. మన విశ్వాసానికి దేవుడు చాలా పరీక్షలు పెడతాడు. మీరు అనుకోవచ్చు, మీరు అందరూ ఎందుకండి ఈ పరీక్షలు మాకు, ఆల్రెడీ జీవితంలో ఇప్పటి వరకు చదువుకొని బోల్డ్ పరీక్షలు రాసి వచ్చాం, మళ్ళీ ఇక్కడ పరీక్షల. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది. ఏమి ఎంచుకోవాలట శోధనలో పడినప్పుడు? శోధనలో పడ్డం అంటే పాపంలో పడ్డం కాదు. దేవుడు శోధించేది వేరు, సాతాను శోధించేది వేరు. రెండింటికి ఒకటే మాట ఉంటుంది. సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని పాపంలో పడవేయడానికి శోధిస్తాడు. దేవుడు శోధించినప్పుడు మనల్ని పరిపూర్ణంగా చేయడానికి శోధిస్తాడు. ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. మనం మంచిగానే బ్రతుకుతున్నాం, పరిశుద్ధంగానే ఉంటున్నాం, అయినప్పుడు కూడా మనకేమొస్తాయి, శోధనలు వస్తాయి. సడన్గా సమ్ ఏదో ఏమంటారు దాన్ని, మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, సడన్గా ఒక్కోసారి ఏదైనా వ్యాధి లేకపోతే ఏదైనా ఇబ్బందులు కలగచ్చు. మీరు దేవుని బిడ్డలారా, ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే ఓర్పును మనకి పుట్టిస్తాడు. ప్రతి విషయాన్ని తట్టుకునే వారంగా చేస్తాడు. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం. అసలు శోధన నీకు వచ్చిందంటే నువ్వేమనుకోవాలి, శోధన నీకు రాలేదంటే నువ్వేమనుకోవాలి, నీకు పరీక్షలే రాయట్లేదు, నువ్వు ఏం రాయట్లేదు. ఇప్పుడు పరీక్షలేమీ లేవనుకోండి, ఎలాగుంటుంది, మనకు సుఖంగా ఉంటుంది. కానీ ఎక్కడున్నోళ్ళు అక్కడే. 10th క్లాస్ పరీక్షలు పెట్టడానికి అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం వచ్చి. మీరు ఎంతకాలం ఉంటారు 10th క్లాస్లో? పరీక్షలు అయ్యేంత వరకు కూడా పరీక్ష రాసి ఏమవ్వాలి, పాస్ అవ్వాలి. అప్పుడు మీరు ఏమవుతారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అందుకే ఏమంటున్నాడంటే అది మహా ఆనందం అని ఎంచుకున్నది. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇప్పుడు ఓర్పు వచ్చిందంటే మీరు సంపూర్ణులవుతారు. హల్లెలూయా. ఏ విషయంలో కొదువు లేని వారుగా ఉంటారు. కనుకనే దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలోనికి ఓర్పు అనేటువంటి ఒక స్పిరిచువల్ క్యారెక్టర్ మన జీవితంలోకి రావడానికి చాలా ఎలవ్ చేస్తాడు. చాలామంది ఎందుకు అది ఎదురైనప్పుడు ఫెయిల్ అయిపోతారంటే రియాక్ట్ అయిపోతారు, మనుషుల మీద రియాక్ట్ అయిపోతారు, లేకపోతే దేవుని మీద రియాక్ట్ అయిపోతారు.
లేకపోతే వాళ్ళ మీద వాళ్ళే రియాక్ట్ అయిపోతారు. నీ అంతే, నీ బతుకంతే, నా బతుకంతే, నా కర్మ, నా కర్త, రియాక్ట్ అయిపోతారు. ఆ సమయంలో మన మాటలు, మన విశ్వాసము, మన క్యారెక్టర్ దేవుడు చూస్తాడు. ఆ క్యారెక్టర్ చూసినప్పుడు ఓర్పులో నువ్వు పాస్ అయ్యావంటే ఇక అన్నిటిలో కూడా అయిపోయినట్టే. ఆమేన్. ఏంటి పాస్ అయిపోయినట్టే. అక్కడ ఎందుకు మీరు సంపూర్ణులు అవుతారు అన్నాడు. ఏమవుతారు? సంపూర్ణులు అవుతారు. అంతేకాదు, మీకు బాగా నచ్చిన మాట తర్వాత ఏంటి చెప్పండి? సంపూర్ణత గురించి మాకు ఎందుకండి, మంచి మాట చెప్పండి అమ్మా. అది కదా మాకు కావాల్సింది. సంపూర్ణత ఇవన్నీ మాకు ఎందుకండి? మాకేం కావాలి? ఏమీ కొదువు లేని వారుగా అవ్వాలి. 10 సార్లు చెప్పుకోండి ఈ మాట అంటే ఏమీ కొదువు లేని వారుగా అవ్వరు. 10 సార్లు చెప్పుకోండి, 10 సార్లు చెప్పుకోండి అంటే అవ్వదు. ఇప్పుడు దేవుని బట్టి కొన్ని బుక్స్లు వస్తాయి, ఈ మాట రోజు 100 సార్లు పలకండి. అలాంటివి కాదు. మనము ఓర్పు వచ్చినప్పుడు మీ జీవితంలో ఏది కొదువులేని వారుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకు ఓర్పు తన క్రియ మీ జీవితంలో జరిగించనియండి అన్నాడు. కనుక వ్యవసాయకుడు మొదటి వర్షం కోసం ఎదురు చూస్తాడు, రెండవ వర్షం కోసం కూడా ఎదురు చూస్తాడు. అప్పుడు అది ఫలిస్తుంది. భూమి ఫలించినట్లుగా మీరు ఓపిక కలిగి ఉండండి అన్నాడు. సమయం అయిపోయింది. టు బీ కంటిన్యూడ్ నెక్స్ట్ వీక్. చాలా ఉంది, ఇంకా నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇలా ఉంటే మనం ప్రభు రాకడ యందు మనము సిద్ధంగా ఉన్నట్లే. ఆమేన్. కనుక ఒక దైవజనుడు ఏం రాశాడంటే, మనం రాకడ వెలుగులో జీవించాలి అన్నాడు. రాకడ వెలుగులో జీవించాలి. మనం చూసినప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం వెలుగులో ఉన్నాము అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎన్ని చెప్పాను నేను? మరలా చెప్పండి అన్నట్టున్నారు మీరు. ఎన్ని చెప్పాను నేను? ప్రభు సన్నిధిలో మనము కనబడడానికి ఏం చేయకూడదు? నెగ్లెక్ట్. చర్చ్ మీటింగ్, చర్చ్ గ్యాదరింగ్స్ ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుడు ఏం చేస్తాడు? మనలను రాకడ కొరకు మనలను ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా సిద్ధపరుస్తూ ఉంటాడు. చర్చ్ అనేది, సంఘం అనేది అది ఏదో ఒక పెద్ద సంఘాలను చూసి అది చర్చ్ కాదు. సంఘం అంటే మనమే. మనము కూడుకున్నప్పుడు సంఘం అంటే మనమే. మీరు ఎప్పుడు సంఘం అవుతారు? నేను బయటికి వెళ్ళిపోయాను, నేను సంఘం అంటే అవ్వదు. నేను బయటికి వెళ్ళిపోయాను, ఇప్పుడు మనం ఏమవచ్చు? మనం అందరు కలిసినప్పుడు దట్ ఈస్ ద చర్చ్. అందుకే మీలో ఇద్దరు ఏకీపించి దేని గురించి అడిగినా దేవుడు పరలోకమందు, అంటే అది ఇద్దరు అనే మాట ఏంటంటే వెన్ వి గ్యాదర్డ్ 1, 2 or 3 అన్నాడు. కనుక ఇద్దరు ముగ్గురు ఏకీపించినప్పుడు, కలిసి ప్రార్థించినప్పుడు దట్ ఈస్ ద చర్చ్. ఆ చర్చ్ అడిగింది ఏదైనా దేవుడు ఇస్తాడు అన్నాడు. అంతే తప్ప మీరు ఇంటి దగ్గర ఉండి మా ఇద్దరు ప్రార్థన చేద్దాం అంటే అది కాదు. మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? గ్యాదర్ అవ్వాలి. ఓకేనా? తర్వాత ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని, అయ్యో ప్రభువా, ఒక ఆయన అన్నాడు ఎంత ఘోరం అయిపోయింది. ఒక పాట కూడా ఉంటుంది, మనం పడేస్తుంటుంది, ఎంత హీనాతి హీనం ప్రభువా, ఓరు బాబు నువ్వు నేను హీనులు, అది జ్ఞాపకం చేసుకో. అయ్యో ఏసయ్య జాలి జోలి, అయ్యో పాటలు కూడా ఏవో రాసేస్తారు, ఏదో పడేస్తుంటారు. మీనింగ్ కాదు, వాళ్ళకి కావాల్సింది ట్యూనింగ్. మనకు ట్యూనింగ్ కాదు, మీనింగ్ కావాలి. అర్థమవుతుంది కదా? చాలామందికి ఏం కావాలి? ట్యూనింగ్ కావాలి. ట్యూనింగ్ బాగుంటే పాడతారు. అలా పాటలు కూడా రాసేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలు దేని అని సంతోషిస్తారంటే ట్యూనింగ్లో సంతోషిస్తారు. దేవుని బిడ్డలు మీనింగ్లో సంతోషించాలి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభువా ఆ హీనుడని నేను, ఆ యొక్క దోషిని నేను, నా దోషము కొరకు నువ్వు మరణించావు ప్రభు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? మన స్పిరిచువల్ లైఫ్ రివైవ్ అవుతుంది, మన రెన్యూ అవుతుంది, నూతనపరచబడుతుంది. ఇలా చేయాలి. తర్వాత మనం ప్రేమ గురించి చెప్పుకున్నాం. ప్రేమలో ఏమవ్వాలి? వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి మొదటగా. తర్వాత ఏమవ్వాలి? విస్తరించాలి. ఒకరిని పట్ల ఒకడును, మనుషులందరి పట్ల ఉండాలి. ప్రేమలో కొన్ని లక్షణాలు చెప్పాను. కోప్పడకూడదు, స్వప్రయోజనం ఏం చేయకూడదు? విచారించుకోకూడదు. స్వప్రయోజనం ఏం చేయకూడదు? విచారించుకోకూడదు. దాని సేపు చాలా వివరించవచ్చు. అపకారమును మనసులో ఉంచుకోకూడదు. ఇంకా దుర్నీతి అందు ఏం చేయకూడదు? సంతోషపడక సత్యం అందు ఏం చేయాలి?
సంతోషించాలి. ఇతరులకు మేలు చేసేవారంగా మనం ఉండాలి తప్ప మన ప్రార్థనలు మనల్ని బట్టి ఎవరికి కీడు కలగకూడదనే ఉద్దేశంతో మనం జీవించాలి. అప్పుడు దేవుడు నిజమే కొంతమంది మన పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తారు, కానీ దేవుడు వారికి ఏం చేస్తాడు, ఒక సమయాన్ని దేవుడు పెడతాడు. లాస్ట్ వీక్లో అనుకుంటా సిస్టర్ గారు చెప్పారు, ఒక సమయం దేవుడు చెప్తాడు పెట్టుకుంటాడని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు, నా కుమారునికి నా కుమార్తె పట్ల నువ్వు ఈ రీతిగా మాట్లాడావు గనక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా వాళ్ళు ఒప్పింపజేస్తాడు, శిక్షించడు, ఒప్పింపజేస్తాడు. ఒప్పింపజేసి ఏం చేస్తాడు, నీ వద్దకు వచ్చి క్షమించమని అడిగేటట్లుగా చేస్తాడు. అది నీకు జయం, నువ్వు జయించావనడానికి. అర్థమవుతుందా? వాళ్ళు కాలు ఇరిగిపోయో చెయ్యి ఇరిగిపోయో అంటే నువ్వు ఓడిపోయామని అర్థమవుతుందా? గనక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలాగ జయించే వారంగా ఉండాలి. జయించే వారికి పరలోకములో ఉన్నటువంటి మన్నాను దేవుడిస్తాడు, జీవ కిరీటం దేవుడిస్తాడు, జీవవృక్ష ఫలమును దేవుడిస్తాడు, కొత్త పేరునిస్తాడు. దావీదు యొక్క తాళపు చెవులను, దావీదుకి ఇచ్చిన తాళపు చెవులను ఇస్తాడు. నువ్వు తెరువుగా ఎవడును ముయ్యలేడు, నువ్వు ముయ్యగా ఎవడు తెరవలేనంత ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. ఆమె ఇంకా మరి సమయము ఎక్కువైపోయింది కనుక అందరం ఒక కొద్ది నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో మనం పాల్గొనే సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడదాము.